అందరికీ నమస్కారం. ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్పై కూడా ప్రభుత్వం కీలకమైనటువంటి ప్రకటన చేసే దిశగా ఉంది. సెప్టెంబర్ 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తాజాగా తెలుస్తున్నటువంటి సమాచారం. మనకి సెప్టెంబర్ 2వ వారం నుంచి కూడా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో గ్రీన్ సిగ్నల్ కూడా రానుంది. మెయిన్గా అక్టోబర్ 2వ వారంలో మనకి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. అదేవిధంగా ముందు మున్సిపల్ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, లాస్ట్లో పంచాయతీ ఎన్నికలు. ఈ ప్రాతిపదికను కూడా నిర్వహించేలాగా చంద్రబాబు నాయుడు గారు లోకల్ ఎమ్మెల్యేలకు వారందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారని తెలియజేసుకోవచ్చు. రాజకీయంగా గనక చూసినట్లయితే లోకల్ పోర్ ఇప్పటికే ఆ వాడి వేడి మొదలైంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికి ఎమ్మెల్యే ప్రోగ్రాంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ రోజు నుంచి ఆయా నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు వారంతా మరి క్లస్టర్ ఇన్ఛార్జీలు వారందరూ కూడా మరి గడపను తాకనున్నారు. దానికి సంబంధించి ఖచ్చితంగా మైటీడీపీ యాప్లో వీళ్ళందరూ కూడా ఫోటోలు అప్లోడ్ చేయాలి. మ్యాక్సిమం ఒక్కొక్క క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవులు పొందిన వారు కానీ మినిమం 30 ఇళ్ళు సందర్శించాలనేది అల్టిమేటం చేసుకున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయా లేదా తెలుసుకునే ప్రయత్నం, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ ప్రజలకు వివరిస్తారు. ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు అమలు తదితర అంశాలు కూడా వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తారు. ఎవరికైనా ఈ సంక్షేమ పథకాలు, అమ్మఒడిగా, తల్లికి వందనం కానీ లేదంటే ఇతరితర సంక్షేమ కార్యక్రమాలు ఫ్రీ సంబంధించి అప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు వారంతా కూర్చొని మాట్లాడి మరి దాన్ని పరిష్కరిస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి అంశం. మరోవైపు వైసీపీ కూడా ఆగస్టు నుంచి మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు అందరూ కూడా ఒక 2 నెలల పాటు ప్రజల్లో ఉండేందుకు వారు రూపకల్పన చేయటం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంక్షేమం గాడి తప్పిందని వారు చెప్తున్నటువంటి అంశం. ఏ గడపకైతే సంక్షేమ పథకాలు రావో మరి వారితోటి ముఖాముఖిగా మాట్లాడి వారికి భరోసా కల్పించడం, తర్వాత ఈసారి వైసీపీ వస్తే ఏం చేస్తారు, ప్రస్తుతం గతంలో వైసీపీకి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి గల తేడాల తదితర అంశాలు వివరించడం, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవటం, వారి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళటం, నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా కొన్ని గ్రామాల్లో పర్యటిస్తారు. అక్కడ మెయిన్గా ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారో బెనిఫిషియర్స్, అంటే ఇప్పుడు తల్లికి వందనం ఎవరికైతే రాదో వాళ్ళతో కూడా మాట్లాడి ఇంటరాక్ట్ అవుతారు లోకల్గా ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఇన్ఛార్జి. దీనికి సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పటికే మరి భారీగా నిర్వహించేలాగా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కూడా మాట్లాడి వారిని గడపకు తిప్పేలాగా కూడా ఆ కార్యక్రమాన్ని మరికొన్ని రోజుల్లో రూపొందించనున్నారు. అయితే స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పటికే ఆశావాహులు, మరి నగరపాలక సంస్థకు సంబంధించి మేయరు, ఇప్పుడు మనకి కొత్తగా తెర మీదకు వస్తున్నటువంటి అంశం ఏంటంటే మేయర్ ఓటింగ్ ఉంటుంది, మున్సిపల్ చైర్మన్ ఓటింగ్ సపరేట్గా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశం. అంటే డైరెక్ట్ ఓటింగ్, అంటే ఇప్పుడు కార్పొరేటర్ని, మేయర్ని ఇద్దరిని ఒకేసారి ఎన్నుకోవచ్చు. ఒక ఓటర్కి 2 ఓట్లు ఉంటాయి. అదేవిధంగా మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ చైర్పర్సను, అదేవిధంగా కౌన్సిలరు, ఇట్లా 2 ఓటింగ్లు ఉంటాయి. మనకి సర్పంచ్కి గతంలో వార్డు మెంబర్లు సర్పంచ్లను ఎన్నుకునేవాళ్ళు. అయితే తాజాగా కూడా ఇప్పుడు సర్పంచ్ ఓటింగ్ పెట్టారు, వార్డు మెంబరు ఓటింగ్ పెట్టారు. సో ఒక దాంట్లో 2 ఓటింగ్లు ఉన్నట్టు ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటుంది అనేది తెర మీదకు వస్తున్నటువంటి అంశం. ఏదేమైనా సెప్టెంబర్ 2వ వారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాడివేడిగా ఎన్నికలు, అటు తెలుగుదేశం ప్రభుత్వం, ఇటు వైసీపీ. అయితే జనసేన వాటా ఎంత అనేది ఇంకా క్లియర్ కాలేదు. జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కమిటీ లేదు కాబట్టి మరి వారి వాటా ఎంత ఉంది, వారి ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో పరిస్థితి ఏందనేది మరికొన్ని రోజుల్లో తేట తెల్లం కానుందని మనం చెప్పుకోవచ్చు.